హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో ఈ ఆన్లైన్ కోచింగ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే నేను మీకు చెప్తాను. జనరల్గా మనకి గ్రామ సచివాలయం కానీ, ఏఈఓ కానీ, విటిఏఓ కానీ, వీటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్, పోస్టులు ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేస్తామని చెప్పి గత కొన్ని రోజులుగా మనకి చెప్తున్నారు. కాబట్టి సో ఏమో రావచ్చు, ఎగ్జాక్ట్గా 100% ఉంటాయా లేదని మనం చెప్పలేము. బట్ పొరపాటున మనకి ఒకవేళ రిలీజ్ చేస్తే అప్పటికప్పుడు చదువుకోవడం ఇవన్నీ కూడా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఒక ఆన్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఆన్లైన్లో ప్రతిరోజు కూడా ఒక 2 hours అయితే క్లాసెస్ ఉంటాయి. అలాగే 2 hours క్లాసెస్తో పాటుగా ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. సో 2010 నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని అంటే డిప్లొమా చదివినటువంటి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ సబ్జెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఎప్పుడో చదివారు, ఎప్పుడో 2 years చదివాము, ఇప్పటివరకు ఏం గుర్తుంటుంది. తర్వాత వేరే వేరే ఫీల్డ్స్లు అన్నీ కూడా సెటిల్ అయి ఉంటారు. కాబట్టి సబ్జెక్ట్ అనేటువంటిది ఉండదు. బట్ డిప్లొమాకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సరే డైరెక్ట్గా జాబ్ ఏదైతే ఉంటుందో, మనకు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో దానికి ఎలిజిబిలిటీ కోర్స్ అది. సో ఆ కోర్స్ ఉంటే ఆల్మోస్ట్ మనము ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట. ఇంటర్మీడియట్ చదివితే ఎలిజిబిలిటీ ఉండదు. డిప్లొమా చదివితే డిప్లొమా అనేటువంటిది ఇటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కోర్స్ అనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడో ఒకప్పుడు డిప్లొమా చేసావు అని అంటే ఒక రకంగా మంచి పని చేసావు అని అర్థం అనమాట. అయితే ఎప్పుడో చదివి ఉంటారు, మర్చిపోతారు. కాబట్టి సో ఇలాగా ఉండేటువంటి వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే ఈ వచ్చేటువంటి నెలల్లో గవర్నమెంట్ ఏమంటుందని అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. మనకు ఉన్నటువంటి లీక్స్, బయటకు వస్తున్నటువంటి అంశాల ప్రకారం ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక 2000 నుంచి 2500 వరకు పోస్టులు ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఒకవేళ పోస్టులు వస్తే మంచిదే. కాబట్టి ఒకవేళ రాకపోయినా మనకి ఏ ఇబ్బంది ఏమి ఉండదు, సబ్జెక్ట్ రివైజ్ అవుతుంది. కాబట్టి డైలీ ఒక 2 hours క్లాసెస్ అయితే పెడతాము. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ 6 to 8 అలా ఉంటాయి. ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఇది మన కోచింగ్ ప్రొసీజర్ అనమాట. మీకు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాత 2010 నుంచి ఉన్నా నేను దీంట్లో. సో 10 నుంచి ఇవే క్లాసులు చెప్తున్నాం, ఇవే సిలబస్లు చెప్తున్నాము. 2011లో సిలబస్ మారినప్పుడు నేను ప్రముఖమైనటువంటి పాత్ర అందులో పోషించాను. ఆ సిలబస్ల మార్పులు, లేకపోతే కొత్త మెటీరియల్స్ తయారు చేయడంలో, ప్రిపేర్ చేయడంలో అప్పుడు ఉండేటువంటి ఎవరైతే సార్స్ ఉన్నారో వాళ్ళతో పాటుగా నేను కూడా అసోసియేట్ అయ్యి పనిచేయడం అయితే అప్పట్లో జరిగిందనమాట. 2011 తర్వాత 2018లో మళ్ళీ సిలబస్ మారింది. 2022లో మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోకి అయితే మారింది. కాబట్టి ఇన్ని అంచెల మీద ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా కన్సాలిడేట్ చేసుకుని మనం కొంచెం అప్డేట్ అవ్వడానికి కొంత మీకు ఇవన్నీ కూడా సహాయకంగా ఉంటాయన్నమాట. అందువల్ల ఈ బ్యాచ్ని అయితే ఒకటి చేద్దాం. తర్వాత ఒకవేళ రియల్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ చేస్తే అప్పుడు ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటాయి. ఆ తర్వాత ప్యాటర్న్ ఉంటుంది. టైం వృధా చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు అన్నెస్ట్గా వదిలేస్తాం. రేపు ఉదయం సడన్గా ఏవో పోస్టులు అన్నారనుకోండి, అప్పటికప్పుడు మనం చదవలేము, టైం ఉండదు, ఎలా ఉండదు అనమాట. ఇంతకుముందు గ్రామ సచివాలయంలో కూడా అలాగే చాలా మంది అవకాశాలను పోగొట్టుకున్నారు. సో అప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పటికీ కూడా పోస్టులు రాకుండా అలా ఉన్నారనమాట. అందువల్ల సబ్జెక్ట్ ఎప్పుడు మనము గ్రిప్లో ఉంచుకోవడం అనేటువంటిది అవసరము. కాబట్టి అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు కూడా ఈ బ్యాచ్ నుంచి బెనిఫిట్ అయితే పొందడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఈ డిసెంబర్ 15th నుంచి దీన్ని స్టార్ట్ చేద్దామని అయితే చూస్తున్నాం అనమాట. December 15, 2025 అప్పటి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తే కనుక ఈ లోపల ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏదైనా రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి దాంట్లో అగ్రికల్చర్ పోస్టులు ఏమైనా ఉన్నాయి అని అనిపిస్తే మనకి మంచిదే. సో ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా నీకు పెద్దగా అయితే నష్టం ఉండదు. ఎందుకంటే మంత్కి మనం కట్టేటువంటి ఫీజు 1000 rupees మాత్రమే. ఈ కోచింగ్ ఏదైతే ఉందో దీనికి తీసుకునేటువంటి ఫీజు కేవలం 1000 rupees మాత్రమే. కాబట్టి పెద్దగా నష్టపోయింది అయితే ఏమి ఉండదు. సబ్జెక్ట్ అయితే వస్తుంది నీకు. అందువల్ల ఈ పాత బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇది నేర్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో దీంట్లో చేరడానికి అయితే ప్రయత్నం చేయండి. కొంత అప్డేట్ అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. బేసిక్స్, సో నువ్వు చదివినటువంటి అగ్రికల్చర్ కోర్స్ యొక్క బేసిక్స్ నీకు తెలియపరచడానికి అయితే దీంట్లో మనం ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా వివరాలు కావాలంటే నాకు కాల్ చేయండి. జనరల్గా
ఈ 15th నుంచి బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేయాలని అయితే అనుకున్నాం. ఆన్లైన్, కంప్లీట్గా ప్యూర్లీ ఆన్లైన్ బ్యాచ్ అనమాట ఇది. ఆన్లైన్లో గూగుల్ మీట్లో కానీ జూమ్లో కానీ మీకు డైలీ లైవ్ క్లాసులు వస్తాయి. లైవ్ నేను డైరెక్ట్గా వచ్చి నేను క్లాస్ డైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది, రికార్డెడ్ కాకుండా లైవ్ క్లాసెస్ నీకు ఉంటాయి. కాబట్టి అక్కడ మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఇది కాబట్టి నాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే ఇది ఉంటుంది. ఒకవేళ కాల్ అందుబాటులో లేకపోతే మెసేజ్ అయినా చేయండి, నా నెంబర్ మీకు దాంట్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.